రాష్ట్రాల్లో సామాజిక భద్రతా పింఛన్లను ప్రవేశపెట్టిందే టీడీపీ పార్టీ అని పుట్టుపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ హయాంలో నెలకు 35 రూపాయల చొప్పున పింఛన్ ప్రారంభించారన్న విషయాన్ని గుర్తు చేశారు. అది క్రమంగా పెంచుకుంటూ నేడు 4000 రూపాయలకు తీసుకెళ్లిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికల ప్రచారంలో 200 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి 25 రూపాయలు మాత్రమే పెంచారని గుర్తు చేశారు. గతంలో జగన్ 3000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి ప్రతి ఏడాది 250 రూపాయలు మాత్రమే పెంచారన్నారు. తాము ఎన్నికల ముందు చెప్పినట్లు ఇప్పుడు 4000 రూపాయల పింఛన్ అందించబోతున్నామని అన్నారు. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి నివాసం ఉండే ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి తిరిగి మా కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వచ్చే అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుని చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి వాళ్ళ ఆశీస్సులకు గర్విస్తూ తప్పకోకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ ఎన్నికల హామీలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేస్తానని చెప్పాడు. ఇమీడియట్గా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఖజానా ఖాళీగా ఉన్నా పోయిన ప్రభుత్వాలు ఇబ్బంది చేసినా ఆర్థికంగా బాగా దెబ్బతీసినా ఎంతో హుందాగా ఎంతో అభిమానంతో ప్రజలను ఆదుకోవాలని చేత ఈ 4000 రూపాయలు చేయడాన్ని నేను అభినందిస్తున్నాను. గత ప్రభుత్వంలో మీరు చూశారు, ఒక సమస్య 250 రూపాయలు, ఇంకో సమస్య 250 రూపాయలు పెంచుకుంటూ వాయిదాల పర్వంలో పోతే చంద్రబాబు నాయుడు గారి గతంలో 2000 చేశాడు, 3000 చేశాడు. ఇప్పుడు ఇమీడియట్గా 4000 ఇప్పుడు చేస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ అంతా ఒక పండగ పర్వదినంగా భావించారు. ప్రతి ఒక్క ఇంటికి అధికారులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ పెన్షన్లు పంచుతున్నారు. ఇది ఒక సామాజిక కార్యక్రమంగా, ఒక మానవతా కార్యక్రమంగా భావించేస్తున్నాం. కాబట్టి ఇదే నా కోరికగా భావించి ఈ నియోజకవర్గంలోని ప్రజలు నాయకులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.